హలో ఫ్రెండ్స్, ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఎస్ఎస్సి నుంచి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ షార్ట్ నోటీస్లో ఏముంది, నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అనే అంశాన్ని పూర్తిగా తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్తే, సో ఫ్రెండ్స్ చూడండి, ఇది మనకి ఇక్కడ చాలా స్పష్టంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది ఇచ్చింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ నుంచి రావడం జరిగింది. సో కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ 10+2 అంటే ఇంటర్మీడియట్ అర్హతతో ఈ ఎగ్జామ్ నిర్వహిస్తారు. సో ఈ షార్ట్ నోటీస్లో ఏముందంటే ఫ్రెండ్స్, ఇక్కడ 2025కి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ గ్రూప్ సి పోస్టెస్. అవి ఏమున్నాయంటే ఫ్రెండ్స్, ఈ గ్రూప్ సిలో మన లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఫర్ వేరియస్ మినిస్ట్రీస్. అంటే సో మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్, వివిధ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులలో, అదేవిధంగా రాజ్యాంగబద్ధమైన సంస్థలు, చట్టబద్ధమైన సంస్థలు, ట్రిబ్యునల్స్, వీటిలో ఎల్డీసీ, జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేయడానికి ఈ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్ అయితే నిర్వహించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన ఫర్దర్ రిక్రూట్మెంట్ సంబంధించి డీటెయిల్ నోటిఫికేషన్ అనేది మనకు ఈ వెబ్సైట్లో ssc.gov.inలో 23వ తారీఖు నాడు పెడతామని చెప్పారు. సో 24 అంటే ఆల్రెడీ దీన్ని నిన్న పెట్టడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఏదేమైనా కానీ మనకు ఆ నోటిఫికేషన్లో దీనికి సంబంధించిన అప్లికేషన్ డేట్ కావచ్చు, సో ఎలా అప్లై చేయాలి, దా కండిషన్స్, ఇవన్నీ కూడా మనకు సిలబస్, అర్హతలు, ఇలాంటివన్నీ కూడా ఆ ఫుల్ నోటిఫికేషన్లో అయితే మనకు ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మనము అసలు ఆ నోటిఫికేషన్లో ఏముందనే అంశాన్ని, సో సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్కి అప్లై చేయాలంటే మనం తెలుసుకోవాల్సిన అన్ని అంశాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది మనకు సిహెచ్ఎస్ఎల్కి సంబంధించిన షార్ట్ నోటీస్ ఇన్ఫర్మేషన్.